లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారు. కొండాపూర్లో ఆయన నివాసం అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బషీర్బాగ్లో ప్రస్తుతం ఈడీ ఆఫీస్ తరలించారు. అక్కడ విచారిస్తున్నారు. కారుమూరిపై ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు నమోదైంది. ఇదే కేసులో ఇప్పటికే రాజకేశ్వరరెడ్డి, కారుమూరి సునీల్, వాస్తవరెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈడీ అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 4కు చేరింది. వరుస అరెస్టులు ఇప్పుడు కీలకంగా మారే. ప్రస్తుతం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ సత్య జానుతున్నారు. సత్య, ముందు మాజీ మంత్రి కుమారుని అరెస్ట్ చేయడం చూసాం స్తోనీలు, ఇప్పుడు మళ్ళీ నాగేశ్వరరావుని, కారుమూరి నాగేశ్వరరావుని. అక్కడ లోకల్గా ఏం జరుగుతుంది, డిస్కషన్ అసలు ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? ఏదైతే భారీ కుంభకోణంగా చూస్తున్నటువంటి లిక్కర్ రవాణా ఏదైతే ఉందో, మద్యం రవాణా కేసుకు సంబంధించి ఈ రోజు కారుమూరి నాగేశ్వరరావు అయితే ఇటు హైదరాబాద్ తన నివాసంలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. అయితే అరెస్ట్ తరువాత ఇటు ఈడీ ఆఫీస్ కి కారుమూరిని తరలించారు. అయితే ఏకకాలంలో ఇటు కారుమూరి ఇంటి వద్ద, అదేవిధంగా హైదరాబాద్ లో తన నివాసం వద్ద పూర్తిగా సోదాలు జరిపి అనంతరం ఈ కేసుకు సంబంధించి కారుమూరిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 4గురిని అయితే అరెస్ట్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఒక ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా కారుమూరి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడిని కూడా గతంలో ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. దాదాపుగా 2 నెలల వ్యవధి క్రితం కారుమూరి తనయుడు సునీల్ కూడా అరెస్ట్ చేసి ఇటు జైలుకు తరలించడం జరిగింది. పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తంగా దాదాపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 4గురిని అయితే అరెస్ట్ చేసి పూర్తిగా విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా చూసినట్టయితే దాదాపుగా 199 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించి కుంభకోణం జరిగినట్టుగా కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ కేసుకి సంబంధించి కారుమూరి, అదేవిధంగా కారుమూరి సృష్టించిన డొల్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సిగ్మా కావచ్చు, అదేవిధంగా ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి మద్యం రవాణాకు దాదాపుగా 28 కోట్ల రూపాయలు అయితే పక్కదారి పట్టించారు. అదేవిధంగా తనకు సంబంధించిన వ్యక్తులకు అయితే కారుమూరి 28 కోట్ల రూపాయలు కుంభకోణంలో డబ్బు పక్కదారి పట్టించినట్టయితే ప్రధాన ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించి రాజకేశ్వరరెడ్డి చెప్పినటువంటి ఆధారాల ప్రకారం ఇటు కారుమూరి, అదేవిధంగా కారుమూరి తనని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఇంకా దీనికి సంబంధించి అరెస్టులు ఉంటాయా లేదా అనేది ఈ కేసు విచారణలో ముందుగా తెలిసే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.